దానిమ్మలో నిండు నిమ్మల కింద దానిమ్మలో హరి హరియా రఘునందన అగజూడు నాయన ఎవరైనా లోకాలు వాళ్ళు వెళ్తున్నారు మా టీవీ మాత్రం మేము వెళ్తున్నాం ఏలుకుంటా ఎల్లమ్మ కథ చెప్తున్నాం చూడు రామా అందరికి శనార్థులనాయన పోయిన ఐతారం నాడు రేణుకెళ్ళం ఎట్లా పుట్టింది ఏం కథ అని చెప్పిన కదా ఇక ఇవాళ ఆయనతో సగం చూపిద్దామని వచ్చిన ఇక మొదలు పెడదామా మరి మొదలు పెట్టే ముంగట మొన్నటి కథ ఏం దాకా వచ్చిందో ఒక పారి యాద్ చేస్తా ఇక ఎల్లమ్మ తల్లితోని కొడుకు పరశురాముడు ఇంటికి వచ్చి పంచాయతీ పెట్టుకుంటాడు నా తండ్రి ఎవరో చెప్పమని భర్త ఒట్టు పెట్టిండు కాబట్టి ఇక చెప్పదన్నట్టు ఎల్లవ్వ నువ్వు చెప్తావా చెప్పవా అని ఆయనతో తన్నుడు కొట్టుడు పెట్టిండు పరశురాముడు ఇట్లయితే కుదరది కానీ కొడుకు దొరకకుండా తప్పించుకొని చూస్తుంది నిమ్మల కింద దానిమ్మలో నిండు నిమ్మల కింద దానిమ్మలో ఎల్లమ్మ తల్లితో కొడుకు పరశురాముడు ఇంటికి వచ్చి పంచాయతీ పెట్టుకుంటాడు నా తండ్రి ఎవరో చెప్పమని భర్త ఒట్టు పెట్టిండు కదా ఎవరికి చెప్పొద్దని ఇక అందుకే ఎల్లమ్మ తల్లి ఎవరికి చెప్పది ఇక చెప్పవా అని ఆయనతో తన్నుడు కొట్టుడు పెడతాడు తల్లిని పరశురాముడు ఇక ఇట్లయితే కుదరది అనుకొని కొడుకు దొరకకుండా తప్పించుకొని చూస్తుంది ఎల్లవ్వ తల్లి అప్పుడు ఏమవుతుందో ఇక మా ఒగ్గోలు చెప్తారు చూడు రేణిక ఎల్లమ్మ ఏమంట వస్తుంది కొడుక మీ తండ్రి మనక ఎలకరాని కొడుక నెత్తి మీద పుట్టి వేరు నిలవంచి గొప్ప పెట్టుకొని గంగవతల రాజవు గండిపేట రాజవు భార్య భర్తలు ఎనక చెప్పడానికి ఏను చెప్పి వెనక మరి రంగారిని గంగ దాటా మీ తండ్రి గంగ దాటాని నడిగంగల కచ్చే వరకు నీళ్ళు ఎక్కువ గంగ లోపల చనిపోయింది కన్న కొడుకో కొడుకో మీ తండ్రి జీవనం వేయిందిరా నా కొడుకనేడు తండ్రి ఏ ఊరలో పట్టుకుపోయి ఎక్కడ చనిపోయిందో ఏమి చూపి తండ్రి బొక్కలు నగరు ఎముకలు తండ్రి లేపుకుంటాను అంటుండు బలపరిచరాముడు కొడుక నువ్వు ఆకలై కొడుతున్నావా కొడుక దూపలై కొడుతున్నావా కొడుక ఇంటికి వెనక కొడుక మీకు అన్నం పెట్టి కొడుక మీ తండ్రి జారి ఎక్కుతారా ఓ రాముడు తల్లి నిన్న కొడుక కట్టుకున్న భార్య రీతి కాలెత్తి నందున్న వారు చేసుకున్న భార్య రీతితో ఎత్తి కొడుతున్న వారు రావన్నా రావన్నా నీకు అన్నాలు పెడతారా కొడుకును వంకిది బొంకిది పోలేదు ఇంటికైనా కొడక అన్నం పెట్టి ఎనబడి ఉచ్చడి చెప్తారా అని అనుకోని అటువంటి మనకు మధ్య మానుకోండి ఎప్పుడు వచ్చిందో 66 కూరలు వాళ్ళ ఊర పచ్చడి 66 కూరలు దేవుల పెరుగు తెరటి ఉడికేటి తెల్లకాయ కూర నానగిర వాడటి నల్లకాయ కూర నన్ను తిన బెండకాయ సాగం చేసి అన్నాలు వేస్తుంది రేణుక ఎల్లమ్మ ఆ రేణుక ఎల్లమ్మ అన్నాలు పెట్టి అటువంటి వరకు కొడుకులతో ఎప్పుడు వరకు రాముని బాధ భరించలేక ఎవరి పంతల్లో పోవాలే నేను ఎక్కడ బతకాలని ఎల్లమ్మ మంచిల్లో ఎప్పుడు బిందెకాడికి వచ్చింది బిందెలు నీళ్ళు వారం వచ్చింది కొడుక మీరు అన్నం తింటున్న కొడుక కుతికమని తాగి చచ్చిపోతారు కొడుక ఆ బిందెలో నీళ్ళు అయిపోయినాయి నాకు నీళ్ళు ఎత్తుకొని అత్త అంటుంది రేణుక ఎల్లమ్మ రాముడు బలపరిచ రాముడు నమ్మలేదు వాడికి అవి వెళ్ళి బద్దమాసి వెళ్ళి ఎగిరెచ్చమనగా ఎన్నో అబద్ధాలు ఆడుతున్నావు కొడుక నువ్వు కుతిక పడుతుంది కొడుక నీళ్ళు ఎత్తుకొస్తానంట వాడికి వెళ్ళాడ దింకపోతావు నమ్మరాజు నమ్మరాజు అటువంటి రాముడు ఎప్పుడు మనకు గడగడ గత పెట్టి పిల్లలు గొప్ప తీసి గడిపిని కొలుసులు ఇసుకొచ్చి ఎల్లమ్మ తండ్రిక గట్టిండు బలపరిచే రాముడు రేణుక ఎల్లమ్మ ఎలుక ఎప్పుడు వచ్చిందో బలపరిచ రాముడు ఎప్పుడు అనగా నా తల్లి ఎల్లమ్మ రాకపోయాని పైకడికి పైకాడి ఎల్లమ్మ తేడ బిందెనేమో పైకట ఇది ఉన్నది బుడుగు బుడుగు ఎప్పుడు అనగా బుడుగలు వస్తుంది నా తల్లి ఎల్లమ్మ పై లోపల చనిపోయిందని చెప్పి అంతకంటే చెప్పి ఏడిచిండు
ఎల్లమ్మ వచ్చిన సావలేదా అది బలపరిచినప్పుడు బాయిల దగ్గర సూచి వరకల ఎల్లమ్మ చచ్చిపోతే చెప్పు జరుగుతుండే ఎల్లి రావలేదు ఎక్కడ వరకల కాస్తాల గడ్డ గురి వెనక ఎల్లమ్మ ఎప్పుడు కళ్యాణ తీర ఎప్పుడు తెగట్టి వేసింది అడి పట్టుకొని ఉరికింది ఆ కాస్తాల గడ్డకాడికి వచ్చింది నా తల్లి కాస్తాల సరిపోయింది కావచ్చు ఏడు చిన్న తెగడు దేవు వచ్చింది సావలేదని అటువంటి పూడేంతో ఎప్పుడు తూర్పాల పట్టిండు ఒక్కలు దొరుకుతున్నవి ఎల్లమ్మ చచ్చిపోయినట్టు ఒక్కలు దొరకలేదు కాబట్టి నా తల్లి ఎల్లమ్మ ఎక్కడ పోయాని తల్లి గుడి పాదం మీద కుంకురాలుతుంది పాదం మీద పసుపు రాలుతున్నది కొడుకు రాముడు ఏర్పాటు ఎత్తడైతే ఏకుడాకులు చెప్పుకుంటా పాదాల మీద కప్పుకుంటూ పోతున్నది రాముడు తేకుడాకులు పచ్చడి ఎందుకు కింద పడి ఒక లాగుల ఆటలో చూసిండు వరకల కుడి పాదం మీద కుంకురాలింది ఎడపాదం మీద పసుపు రాలింది గాలిదేవరాల గంభీర సమయం చెప్పి అటువంటి గాలిదేవి రమ్మని మొత్తం ఆకులు పట్టుకోమన్నాడు ఆ పాదాలు ఏర్పాటు చేసుకుంటా చెట్టు కాడికి వచ్చిండు బలపరిచి రాముడు ఎలక చెట్టు మీద ఎక్కడ ఏం కనబడతలేదు అన్ని కాయలు పచ్చగుంటే ఎల్లవ తల్లి కాయ వదికు పసుపు కలర్ వదికు కుంకుమ కలర్ కనబడుతుంది ఎల్లమని ఇక్కడున్నావా అని కట్ట కొట్టాలి చేతులు పట్టేరా చెట్టు కడుగురా పెడతా ఉన్నాడు కాయలు మొత్తం చల్లర రాలి ఎల్లవ తల్లిని కాయ బొరుగుంటా రాముని పాదాల కాడికి వచ్చింది కొడుకా నేను తాగున్న కాడికి దయ్యమా ఎత్తిన కొడుకా నీ బలమెత్తున్న సూత్రాన్ని ఏషం కట్టుకున్న చీకడున్న కొడుకా అని ముదిరికిచ్చి ఇంటి తొబాలు పట్టారా అత్యాది రాయతవ లోపల ఏమంటాయి అంటుంది ఎల్లమ్మ కొడుకా అదివరకు ఇదివరకు ఆడలు ముంగడ పోతే ఎనుకలు చెత్తిరి కన్న ఏమంటారు గుట్టేనా పొంగెట్లు చూడతారు చీరట్లు చూడే పెద్ద పెరణాలు పెడతారు అందుకని కొడుక మొగళ్ళు ముంగడ ఆడలు ఎనక రావాలన్నది ఎల్లమ్మ తల్లి మాకు ఎనక 12 గల పరుబండ అయింది రేణుక ఎల్లమ్మ రాముడు ఎనకకు మళ్ళీ చూసే వరకు ఎల్లమ్మ తల్లి జాడలేదు నేను రాంగ పరుబండు లేపాయి కొడుక పరశురామ నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు నీకు ఆకలి అవుతుందా దూపు అవుతుందా అని మెల్లగా మత్పరియ చూస్తుంది ఎల్లవ్వ అయినా పరశురాముడు వినడు వినకపోయే వరకల్లా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్దామని మెల్లగా నీళ్ళ బింద పట్టుకొని పోతుంది ఎల్లవ్వ తల్లి చాలా సేపటి దాకా రాదు అగో మా అమ్మ ఇంకా రాకపోయా అని పరశురాముడు ఎదురుగా పోతాడు కానీ తల్లి కనబడదాడా ఇక ఊకుంటాడా మొత్తం మీద తల్లి జాడ పట్టుకుంటాడు ఇక కొడుకు రాకని చూసి తప్పించుకొని చూస్తుంది ఎల్లవ్వ బండ లెక్క మారుతుంది ఇక పాము రూపంలోకి వస్తుంది ఈత చెట్టు అవుతుంది చెరువుల షాప్ అవుతుంది ఆవు లెక్క కూడా మారుతుంది ఎన్ని రూపాలు మారినా పరశురాముడు ఇడిచిపెట్టాడు గుర్తు పట్టనే పడతాడు ఇక గుర్తు పట్టి మళ్ళీ ఇంటికి పట్టుకొస్తాడు ఇక ఆడికెళ్ళి కథ ఎట్లా నడుస్తుందో చూడుండ్రిగా కానీ కొడుకును తల్లి ముఖం చూడకుండా మారు దెబ్బలు పడుతున్నాడు మరి ఇవాళ కొడుకులు అటువంటి వరగా పుట్టంగా పుత్రుడు పెరిగినాక చెట్టులు అడ్డంలో ఆడిచిన కొడుకులు కానీ గడ్డలు వచ్చినాక మన కొడుకులు కాదు కొడుకులు ఆ పాముల విషాల తేళ్ల విషాలు తీసుకొచ్చి ఆ ఇష్టం అన్నంలో విషం పెట్టి కొడుకులు చంపుతారని ఇష్టపన్నాలు పెట్టింది రేణుక ఎల్లమ్మ పన్నాలు పెట్టి ఎవరి పంటల్లో జాగుండా పోతున్నారని బయలు రంగా చిన్నబిడ్డి సిరియావులమ్మ గౌరవాది వచ్చింది నలుగురు కొడుకులతో నా బిడ్డ అయితే మొగోడైతే నాకెళ్ళే పోవు నా బిడ్డ గౌరవ నువ్వు ఎవరు స్నానం చేయాలి ఎవరు బట్టలు వేయాలి నా బిడ్డ కన్ను వేయాలి అని అటువంటి బిడ్డలుగా తెలుసుకోవాలి బిడ్డ రాముని బాధ కాగలేక నేను ఏ ఊరికన్నా ఏ దేశం అని ఎవరింటికన్నా వెళ్ళిపోతున్నా నేను వచ్చేదాకా నీకు ఆకలి కావద్దు దూప కావద్దు పట్ట మాయత బిడ్డ దివనాది పెట్టింది ఒకవేళ రాముడు లేచినాక ఎటు వేయండి అవ్వని అడిగితే నా జాడ చెప్పమని చెప్పింది రేణుక ఎల్లమ్మ తిరుక్కుంటా అటువంటి ఎవరి ప్రాంతాల్లో జాగుండాలి ఎవరింటికన్నా జాగుండాలా అని గొల్లల ఇంటికి ఎట్లా పోతుంది రేణుక ఎల్లమ్మ అడిగల్లి ఎల్లమ్మ ఎలా పోతానే రాజు అల్లేరా
చక్కని చింతారి వెలకని రేణుక ఎల్లవని ఆడబిడ్డను ఏర్పాటు చేస్తారేమా నా కొడుకు మనగా బలపరిచి రాముడు మారు మారు దెబ్బలు కొడుతున్నాడు ఎవరింటికడ లాగుంటా చెప్పి అత్తనే నా తల్లి గొల్ల మల్లవ గొల్ల కూర ఏమన్నాడు మా ఇంటికాడ గొర్రె మేకలు బాగున్నాయి గొర్రె వనగా ఈన్నాయి కట్టినాయి కొన్ని వనగా పిల్లలున్నాయి ఆ జాగలేవు జోగులు పెడితే వెళ్ళి పొమ్మన్నారు రేణుక ఎల్లమ్మ జోగులు తీసుకుంది ఎల్లమ్మ 5 బొట్టు తీసింది కడపకు బొట్టు పెట్టింది ఆ గొల్లలు వనగా ఎప్పుడునగా కుదురాడి బిడ్డ కావాలన్నది ఆడికెళ్ళి ఎల్లమ్మ కోమటలో ఇంటి కథ ఉన్నది కోమట ఇంటికి రానే వస్తున్నది ఒకటి ఎంకమ్మ చూసే బెడికి ఎవరమ్మా ఎవరు ఎవరు అమ్మా పాటలుగా ఉన్నా సిగరెట్లుగా ఉన్నా గుండు బలం గంట బలం నేను ఎల్లవ తల్లిని మీ ఇంట్లో దాక్కోవడానికి వస్తున్నా అయ్యో బిడ్డ ఓ దిక్కు చక్కెర బస్తాలు ఉన్నాయి ఓ దిక్కు ఉప్పు బస్తాలు ఉన్నాయి ఎల్లవ దేవతలు బిడ్డవా ఓ నీ రాముని బాధ కాగలే కచ్చిరావు అద్దు బిడ్డ నీ కొడుకు రాముడు కర్రోడు చిన్నోడు కాదు అయ్యో ఎల్లవ నా ఇంటి లోపల జాగలు ఎవరి జోగులు పెడతా వెళ్ళిపో వెళ్ళిపో అనుకుంటా ఏనాడు ప్రేరవసి ఎట్లా గీకుతుందో ఎల్లప్పటికీ గోపుడ చెప్పింది అటువంటి రేణుక ఎల్లమ్మ 5 బొట్టు కడపకు పెట్టింది అక్కడికి వెళ్ళి ఎల్లమ్మ జాగుంటానంటే మేము పాదెల్లమ్మ మాకు వరగా చిన్న గిల్లున్నది మాకు జాగలేదు ఇక పరశురాముని బాధ చూడలేక తల్లి ఎల్లవ ఏమనుకుంటుందట పోరనికింత ఇసమన్న పెడదామని పువ్వులు ఇంత కలుపుతుందట ఇక ఎల్లవ బిడ్డ గౌరమ్మ కూడా ఉంది కదా ఆ పిల్లకేమో ఆకలి కాకుండా వరం ఇస్తుందట ఎల్లవనే ఎందుకంటే బిడ్డ చావద్దా ఇక అందరు నిద్రపోయే వాళ్ళకు ఎల్లవ తల్లి ఇంట్లోకేని బయటికి వెళ్తుందట ఎందుకంటే ఇసం తిన్నా పరశురాముడు చావడం తెలిసిపోయిందట ఈమెకు కూడా ఇక జాగుందామని గొల్లోళ్ళ ఇంటికి కోమటోళ్ళ ఇంటికి బాపనోళ్ళ ఇంటికి గౌన్లోళ్ళ ఇంటికి ఇట్లా అందరింటికి పోతుందట జర జాగుంటుందా ఈ జర తీరి నేను ఇక్కడ దాక్కుంటా అని వాళ్ళు ఎవ్వరు కూడా జాగలేదనే చెప్తారట ఇక శివరాకరకు షీరే రైకే ఆశ పెట్టి రావోషవ అనే ఇంటికి పోయి దాక్కుంటుందట ఇక అయినా పరశురాముడు జాడగనుకుంటాడు ఇగో ఇట్లా చేస్తాడు మళ్ళా ఒకవేళ నా కొడుకు బలపరిచే రాముడు నా తల్లి జాడలని చెప్పి నీ దగ్గరికి వచ్చి నా తల్లి ఎటువైందని అడిగితే విమానం చేయి ప్రమాణం చేయి నామ తోడను అయ్య తోడను అందరి తోడను గారి చిన్న కత్తి తోడునా తోడువాను చిన్నారి తోడునా తోడువాను చిన్న బిడ్డ పోచవ్వ పోచవ్వ తోడారి కొట్టి పెట్టుకోకునా ఎన్ని విమానాలు ప్రమాణాలు చేసిన పర్వాలేదు కానీ చిన్న కత్తితోడు చిన్నారతోడు చిన్న బిడ్డ పోచవ్వతోడు కొట్టి పెట్టుకోకు అని చెప్పి అటువంటి రేణుక ఎల్లమ్మ వేయి నాగలంతలో దాగుంటుంది రేణుక ఎల్లమ్మ అటువంటి రేణుక ఎల్లమ్మ పరిశీల బాధ కాగలేక కోళ్ళు మురుగ పెట్టా లంద లోపల ఎల్లమ్మ తల్లి ఇక్కడ దాగుంటది అటువంటి బలపరిచే రాముడు తిరుకుంటావో తిరుకుంటావరా వానముల పాల కములలో అనగా ఎల్లమ్మ తల్లి గుళ్ళు కట్టింది గొప్పరాలు కట్టింది విగ్రహాలు కట్టిండ్రు ఎల్లమని కళ్ళ చూసి గడగడక అతలు కట్టి కన్న కొట్టని చేత పట్టి ఎల్ల వధువురాలు అనుకుంటున్నాడు అని ఎల్లమని విగ్రహమని బలపరిచే రాముడు తెలవది అటువంటి వరగా నాకు వచ్చి చేసిన బొమ్మల వరగా పొలు పొలు కట్టిండు నా తల్లి ఇళ్ళ వెక్కలేదు ఎరివాళ్ళ పట్టం వస్తున్నారని ఎల్ల పట్టం వస్తా ఉన్నారు అది వాళ్ళ ఇంటికి వచ్చే వరకల్లా మరి రాయ వచ్చే చక్రం వరగా పండుగ అని చెప్పి బతుకమ్మ
పండుగ నాడు చీర కట్టుకున్నది ఆ చీర మనగా తెల్లారి ఉల్లారేసిందా ఆ దండ మీద రాముడు మాదిగొల్ల ఇంటికాడ ఆ చీరని కల్లా చూసిండు కలి యాప చీరలు ఉన్నవి కల్లా జాగిడి నా తల్లి ఎల్లవకే ఉంటది నా తల్లి ఎల్లవ ఇక్కడనే ఉంది కావచ్చారి రాయ వస్తామని ఎట్లా పట్టి మన పెడుతుండు బలపరిచి రాముడు రాయ వస్తాము మా తల్లి ఎల్లవ వచ్చిందా తల్లి ఎల్లవ రాకపోతే ఎల్లవ కట్టుకున్న చీర ఎక్కడికి వచ్చింది కొడుకులు నవ్విన కల్లా జాకెట్ ఎక్కడికి వచ్చింది చెప్పు మర్యాదగా మరణం ఉన్నది చెడ్డ మాటకు చేస్తారి తండ్రి తోడు తల్లి తోడు ఆ తల్లి తోడు ముత్తలి తోడు దేవుడు తోడు అంటుంది చిన్న కత్తి తోడు చిన్నారు తోడు చిన్న బిడ్డ తోడు అంటలేదు అనగానే రాముడి కల్లా చూసిండు అత్త ఇవల్ల ఈరోజు ఒట్టు పెట్టుకోమంటే అన్ని ఒట్టు పెట్టుకున్నావు కానీ చిన్న కత్తి తోడు చిన్నారే తోడు అటువంటి సంకలన చిన్న బిడ్డ పోచమ్మ తోడు అని బిడ్డనెత్తి కొట్టం అంటుండు బలపరిచ రాముడు అనగానే ఎల్లవ తల్లి చెప్పిన మాటలా మరిచిపోయి చిన్న కత్తి తోడు చిన్నార తోడు చిన్న బిడ్డ పోచమ్మ తోడు అని ఎత్తి వేసి పెట్టంగానే ఆనాడు చూడండి అమలారో బిడ్డ ఎగిరిపోయి ఎప్పుడు మనగా ఆకాశాల సుక్క ఇప్పుడుతున్నది అటువంటి వరగా రాయ వచ్చో విలవిల పట్టుకుంటున్నది ఇలా రాముడు నా బిడ్డను వరగా ఆకాశం సుక్క అయిపోయే ఆనాడు వరగా రాముడు ఏమన్నాడు ఆడబిడ్డ వరమజ్యోతాయి సుక్క పుట్టింది ఎవరికి లగ్గమైన ఎవరికి పెళ్ళైన గాని వరమజ్యోత సుక్క భార్య భర్తలు చూడాలి ఆనాడు దివి రాజు పెట్టిల్లు కనుక రాముడు అటువంటి వరకు మీ తల్లి ఎల్లమ్మ ఎక్కడ జాగుందో చెప్పు అని అంటున్నావా వాళ్ళందరూ లోపల జాగుంది కొడుకనగానే అంధకారికి వచ్చిండు రాముడు తల్లి ఎల్లవారో నా తల్లి ఎల్లవారో నీ కొడుకు నచ్చినారే ఓ మాయా ఎల్లు బయటికి వెళ్ళే ఓ మాయా అమ్మా బయటకెళ్ళు నీ కొడుకును బలపరిచ రాము నచ్చిన బయటికి వెళ్ళే అమ్మ అమ్మ అనిపిస్తా ఉంటే అటువంటి వరగా మాది రాయవసమ కిలికన్న విందాట అల్లుడా బలపరిచ రాముడు అల్లుడా అల్లుడు నీ తల్లి ఎల్లా అనుకున్నావా కుమ్మడిగా లెక్క గుర్తు తిప్పుకుంటే అటువంటి రేణుక ఎల్లవ పట్టులోపలే కొడుకు బలపరిచ రాముడు ఎల్లమ్మ రూపాన్ని కళ్ళ చూసిండు ఎల్లమ్మ తల్లి కొడుకుని కళ్ళ చూసింది రాగున్న కడికి దయ్యమాయాచిన రాముడు నేను బ్రతకనియ్యా అని రాముని గిరగిరి తిప్పి వచ్చి నాలబడి ఎదవచ్చిన ప్రాణం పెట్టింది రేణుక ఎల్లమ్మ నిజావతారం నా రూపం ఎప్పుడు చూడలేదు నిన్ను
పెట్టంగానే అగో రామునికి గుండెలకు పిల్లవన్నది జాలిగుండె తెల్లవని కార్యాలు బల్లవాడి ఓ తల్లి ఎల్లవానే ఎల్లవరో నా తల్లి ఎల్లవానే ఎల్లవరా కొడుకునాయి పుట్టినానే ఎల్లవ్వా ఇన్ని రోజులైతుంది కానీ ఇది అవుతారు నేను ఎప్పుడు చూడలేదే ఇక రావోసావు ఇంట్లో సూరు కింద దాచుకున్న ఎల్లవ జాడను మళ్ళా పసిగడతాడు పరశురాముడు. మా అమ్మ ఏడ దాచుకుందో చెప్పుమంటాడు ఆమెని. ఇంత రావోసావ నోరు జారి చెప్పని చెప్పేస్తుంది అగోగాడు ఉన్నదని. మళ్ళా వాళ్ళ ఇంట్లోకేని బయటికి పట్టుకొస్తాడు ఎల్లవని పరశురాముడు. ఇక ఎంతగానో మోర్చుకుంటా చెప్పు ఎల్లవ తల్లి. ఇక కోపం పట్టలేక కొడుకుని చంపేందుకు ఉగ్ర రూపం చూపిస్తుంది రేణుక ఎల్లమ్మ రూపంలో. ఇక ఆ తల్లిని చూసిన పరశురాముడు సల్ల చెమటలు పుడతాయట ఆయనకు. ఇన్నేళ్ళ సంధి నాకు తెలియదు తల్లి నీ అసలు రూపము, ఏదో తప్పు చేసినా క్షమించుమని తల్లి కడుపులో తలకాయ పెడతాడట. మరి తల్లి చంపిందా కొడుకును శాంతి ఇచ్చిందా అనేది ఇగో ఇలా చూడుర్రి. పుల్ల కళ్ళ తీపి కడుపు తీపి అంతా దండి లేదు, దుల్ల కళ్ళ దూరము విశ్వాసం అంతా నూకు దూరం అంతా దండి లేదు. మరి అటువంటి నాయన్న ఆ కొడుకు మీద ప్రాణం కొట్టుకొని నా అటువంటి వరగా ఆ కడుపు తీరి పేగుల వరగా కాళ్ళ మీద వేసుకున్నట్టు అయిపోయా అవతారం చిన్న వేసుకొని ఓ కొడుకన్నా ఇవల్ల ఈ రోజు నా అవతారం చూసిన ఒక అన్న కొడుక మరి మీ తన జాడి చెప్పుకుంటావా కొడుకో అటువంటి వరగా కొడుకులో తోలుకొని బిడ్డలు తోలుకొని మౌసమౌర కొండలకు వచ్చి ఎట్లా ఎప్పుతున్నది బాబు అన్నడు రా నా కొడుకో నీకు బాబు ఉన్నాడు రా నా కొడుకో మరి ఇప్పుడు కాదు అప్పుడు కాదు కొడక మీ తండ్రి మనగా జముదిరికి మునిరాడు అటువంటి మనకు మాకు లగ్గంగా మా పాపగారి మేనబాబులు పగ దాల్చి అటువంటి బ్రాహ్మణేశం కట్టుకోనొచ్చి నాగల్ని ఎత్త కొట్టాలని చెప్పి ఎప్పుడు అనగా అరుగులు ఒడుపు తప్ప చెప్పిండు. మీ తండ్రి అనగా నాగల్ని పోల మీదకి లేచి చక్కని అనగా నాకు చదువు శాస్త్రం రాదు నేను ముళ్ళ గుట్టకాడికి విద్య నేర్చుకున్నాను. మీ తండ్రిగా ఇంటి కొడక ముళ్ళ గుట్టకాడ తౌసు పట్టగానే మేనబాబులు అనగా కాశీ ఎవరికని కళ్ళు మండిపోయి మీ బాబు 70 బాణం కొట్టింది కొడక సత్యాన బోనం ఎత్తుకొని మీ తండ్రి దగ్గరికి పోతే అటువంటి బోనం అసత్యం చేసిండు కార్తీక వీరజ్ఞుడు. ఎల్లమ్మ నా ప్రాణం పోతుంది ఎంగిలి జీవనం అయిపోయింది నా ప్రాణం మీకు నా ప్రాణం పోతుందని మీ తండ్రి అన్నాడు. మీ ప్రాణం పోయినాక నాకు 2 తాపం వస్తుంది 3 తాపం వస్తుంది నేను అనగా 12 ఎవరి సిరి ఇంకా 9 దాకా ఎట్లెళ్ళబోయాలి కొడుకులు కావాలి బిడ్డలు కావాలని చెప్పి నేను కోరుకున్నా. కొడుకులు పుట్టినాక బిడ్డలు పుట్టినాక 24 ఏళ్ళ దాకా నన్ను చంపిన జాడ చెప్పకు అన్నాడు. చెప్పని చెప్పి నేను చేతులు చేసిన ఈ బుక్కల రక్తం తాగితే 25 వరపుతులు జన్మించిండు రాముడు నాలుగే వరకున్నాడు. తల్లి ఎల్లవను ఇటువంటి వనగా కడుపు లోపల గిన్నె రాసుకుంది నా ఎల్లవ్వ. తల్లి అని ఒక చూడకుండా కాలెత్తిదండి ఎత్తి కొడిది తప్పుడు క్షమించు అని ఎల్లవ తల్లి కాళ్ళు పట్టుకున్నాడు బలపరిచరాముడు. జ్ఞానబాబులు చేయబట్టి నా తండ్రి ఎప్పుడు చచ్చిపోయిండు ఎక్కడ కార్తీక వీరజ్ఞనుడు వాళ్ళ అట్లా చెప్పు వాళ్ళ ప్రాణం ఇద్దరు అంటుండు గండగొడని చేత పట్టిండు బలపరిచరాముడు. బలపరిచరాముడు గండగొడని చేత పట్టి ఎప్పుడు కార్తీక వీరి దొరకబట్టి నరుకుతున్నాడు. తల నలుగుతుంటే తల కింద పడుతుంది మళ్ళప్పుడు నలుగుతున్నది మళ్ళా నలుగుతుండు తల కింద పడుతుంది మళ్ళా అతుకుతున్నది. నరికి నరికి రాముడు సర్వాటగా చెండు నాకొడుకు చచ్చిపోయిన నాకు ఏదైనా బాధలు వస్తాయి నా భర్తలే ఇవ్వాలి నాకు నాగెళ్ళెత్తే మరి ఎత్తరు అని రేణుక ఎల్లమ్మ బలపరిచే రాముడికి 7 అమ్మల బలం ఇచ్చింది రేణుక ఎల్లమ్మ. కనగొడలి కార్తీక రాదు ఒక్కని లేకుండా నలుపుతా ఉన్నాడు అత్తే వచ్చిన నలుపుతా ఉంటారు మొనవంటి పిరుగులు ఉన్నది అటు నరికిండు అందరి తాలకాయలు పట్టుకోనస్తున్నాడు. ఎన్నో తల్లిరా తల్లి కల్లారో తల్లి కల్లారో కడారా గుండు గొంతులు కోసి అగో అటువంటివని పగ తీర్చుకున్న ఎల్లవ్వ అగో ఆనాడు బలపరిచరాదు ఎల్లవ తల్లి కళ్ళ పట్టుకోని మన తండ్రి ఎక్కడ కాలబెట్టాము బొక్కలు ఎక్కడ దాచిపెట్టాము అగ పొలంబాని కొడుకులు వాలుకున్నది రేణుక ఎల్లమ్మ.
కొడుకుల తోలుకొని ఎప్పుడు మనగా కార్నెల పుట్ట కంచెల మరి మురిరాజు తపస్సు పెట్టే కాడ ఆ బోనం అంతా ఎప్పుడు మనకు ఆ బోనాలు ఉన్నాయో ఆ బోనంలో బొక్కలు పెట్టి ఊడల మరిగి ఉయ్యాల తీసింది ఆ బొక్కలు తీసుకొచ్చి మల్లె పూలలు పెట్టి చక్కన మనకు ఎప్పుడు మనగా భర్త లేవులేబట్టి దిగాల పుల్ల పెట్టగా ఎప్పుడు మనకు భగవంతుడు కృప వలన ఆనాడు లేచిందాట మామ ఎల్లమ్మ మన కొడుకు తెలియపడేపటికి 24 ఏళ్ళకి వీరపుత్ర ఈ సక్కరమైన సచ్చిలో లేపుకున్నాడు ఈనాడు లగ్గ నాగలి జరగాలని చెప్పి దేవాల దేవతలంతా కలిసి ఎల్లమ్మకు మురిరాజుకు నాగల్ని పోలు అది ఎట్లా పెళ్లి ఎత్తున్నారు చాలా కుదిరిందే బాలో చంద్రరామనే చల్లారే గంగో జుంకరేశ్వర పువ్వుల్లా గంగో చాలా కుదిరిందే బాలో చంద్రరామనే చల్లారే గంగో జుంకరేశ్వర పువ్వుల్లా గంగో అచ్చడు చాలా అల్లిందే బాలో చంద్రరామనే చల్లారే గంగో జుంకరేశ్వర పువ్వుల్లా గంగో అచ్చడు చాలా అల్లిందే బాలో చంద్రరామనే చల్లారే గంగో జుంకరేశ్వర పువ్వుల్లా గంగో జముదరికి మురిరాజు అటువంటి రేణుక ఎల్లమ్మకు నాగల్లి అయిపోయింది ఆనాడు బాబరావుడు ఎల్లమ్మ నీ బాధ చూడలేక నడవంటి వెనక నీ ఆవేదన నాకు తెలవలేక నిన్ను మారు మారు దెబ్బలు పట్టే కాలెత్తి తట్టే చేసుకున్న భార్యని చెడనాడిన నాది తప్పే నా తప్పుకు మనక క్షమాపణ కోరాలంటే నేను మనకు ఎండికొండ కైలాసం నుంచి చక్కన మనకు హిమాలయ పర్వతాలకు పోతున్నా అటువంటి మనకు నా తప్పును క్షమించే తల్లి అని చెప్పి అటువంటి మనకు హిమాలయ పర్వతాల తలుసు పట్టడానికి అయ్యిండు బలపరిచాడు ఎల్లమ్మ తల్లి జముదికి రాదు ముగ్గురు కొడుకులు సిరియాల గౌరవ మాటతోటి పాడతోటి బంగారు గత మారి మీద చల్లగా వరిస్తున్నారు మంగాల మారిపాడనే నా మామరాలి ఎల్లమ్మకు మంగాల చౌదరి అడుగుల కన్నిమ పండు అందమైన జావ పండు అడుగుల కన్నిమ పండు అందమైన జావ పండు పూలచక్ర నగవాడు బుద్ధిమైన పాడవేడ ఆరగించండి మనములు ఆరగించండి ఆరగించండి కరిదుల పావలో కన్నపేగ ఎట్లా చంపుతుంది ఇక ఆయనతో శాంతించి కొడుకు ఇదివరకైన కథ అంతా చెప్తుందట మా మేనబావాలు ఇట్లా నన్ను మత్తు బాధలు పెట్టిర్రు ఇక ఆ బాధలు తట్టుకోలేక ఇక ఇట్లా అయింది కొడుక మన సంసారం అని చెప్పంగానే ఇక పరశురాముడు కోపంతో ఎల్లమ్మ తల్లి బావ ఉన్నాడు కదా కార్త వీరార్జునుడు ఇక వాడిని ఖతం చేద్దామని తల్లి నేట పెట్టుకొని పోతాడట ఇక ఆడికి పోయి యుద్ధం చేసి మొత్తం మీద చంపుతాడట ఇక పరశురాముని తండ్రి అస్థికల జాడ కూడా తెలుసుకుంటాడట ఇక తెలుసుకొని ఆ తండ్రిని కూడా బతికించుకుంటాడట ఇగో గిది రేణుక ఎల్లమ్మ కథ ఎట్లుంది మంచిగుందా మరి మన తెలంగాణలో గిసంటి కథలకు కళాకారులకు ఏం తక్కువ లేదు మళ్ళీ ఎప్పుడన్నా మంచి కథలతో కలుస్తా ఇక ఉంటానైనా అందరికి శనార్థి నిమ్మల కింద నిమ్మలో నిన్ను